ఎక్కడ్రా? సార్ వాష్రూమ్ ఇక్కడ అక్కడే ఉంది వాష్రూమ్. యు కమ్, ఐ విల్ షో యు. ఐ యూజ్ వార్డనల్ ఫ్రెషనర్. సార్ అక్కడ ఇట్స్ వెరీ క్లీన్, యు కెన్ ఎంజాయ్. విజయ్ సార్, వాట్ అన్ ఎక్స్ప్రెషన్. ఇట్స్ నైస్. నెక్స్ట్ యు. అబే అదే వద్దులే. వెళ్ళవా? ఓకే. Say. వాష్రూమ్కి వెళ్ళొచ్చాక వాటర్ కొట్టాలని తెలియదరా ఇడియట్? మీ ముగ్గురు వల్ల నా మూడు పాడైపోయింది, నా డ్రెస్ పాడైపోయింది. నేను చూసుకుంటాను సార్. రేయ్ మిమ్మల్ని డైనా ఏం చేశారా? రేయ్ నేను ఎవరనేది మీకు నిరూపిస్తాను రా. రేయ్ నన్నే కెడతారా మీరు? చూపిస్తాను రా నా తడాక. ఏమైంది ఇప్పుడు? హలో హలో, నా మీద నమ్మకం లేదు కదా? ఏంటి ఇప్పుడు ఐటమ్ దొరికిందా? సోలో చోర్ అన్నకేంట్రా? ఇప్పుడు ఏమైంది? నేను ముందు చెప్పినట్టే అయిందిగా. డాన్ గారు, ఇప్పుడైనా నన్ను కొంచెం నమ్మండి. నా మనుషుల్ని కనుక పంపిస్తే సెకండ్స్ లో మీ ఐటమ్ ఇక్కడ ఉంటుంది, అంతే. తుమ్ కుచ్ భీ కరో, 3 గంటల లోపల నాకు నా బాటిల్ దొరకాలి. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్. అలా రా దారికి. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ 3 గంటల లోపల నా బాటిల్ దొరకకపోతే రేయ్ తమ్ముడు, నువ్వు ఒకసారి మన గోడౌన్కి రారా. మిగతా విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను, నువ్వు త్వరగా రా. చూడు మాస్టర్, ఇదే ప్రాబ్లం. అయితే పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా? రే, ఆ నటి డయానా ఆత్మహత్య చేసుకుంది, అందుకోసమే పోలీసులు వచ్చారు. అలా అయితే నేను ఇంకో విషయం అడగనా? ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయి నిజం ఓట్ల నుంచి బూతులు వస్తాయి. రే ఇప్పుడు ఎలా రా? నువ్వు ఉండరా. అప్పుడే నీకు చెప్పాను కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని నెత్తులు పెట్టుకోవద్దని. ఏమైనా చేసుకోండి. మనోజ్, రోహిణి. అమ్మాయి నీకోసమే కదా వచ్చింది, నువ్వే చూసుకో. ఏం కంపరా అయితే. దాని గురించిన సాక్ష్యాధారాలను మా ఛానల్ వారు ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేయబోతున్నారు. నటి డయానా తన మరణాన్ని ఫేస్బుక్ లైవ్ లో పెట్టిన దృశ్యాన్ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ఇప్పుడు మీ ముందు ప్రత్యక్షంగా ప్రచారం చేయబోతున్నాం. రే, మీరు అన్న ఏం చేయలేదు కదా? చేయలేదు కదా? ఏం చేయలేదు కదా? నువ్వు ఏ అపరాధం చేయలేదు కదా? చెప్పు. నేనైతే ఏం చేయలేదు, నేను చేయలేదు. నాకేముంది? నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. జరుగు. ఏరా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అయితే బాడీ ఏమైనట్టు? అక్కడ ఉంది కదా, తీసుకెళ్ళండి. నేను చెప్పేస్తున్నాను, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఏ అపరాధం చేయలేదు. ఉండరా. ఈ బాడీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ బాడీని పోలీసులు వెతికి పట్టుకోవాలి. ఇది ఆత్మహత్య కాదురా, పక్క ప్లాన్ మర్డర్. అరే ఇదే కదా నేను చెప్పాను, వీడే కదా అమ్మాయిని మర్డర్ చేశాడు. వీడిని తీసుకెళ్లి లోపలేస్తే అయిపోతుంది కదా, మ్యాటర్ ఓవర్. రేయ్, ఒక మర్డర్ చేసినా 2 మర్డర్లు చేసినా శిక్ష ఒక్కటే, అర్థమైందా? నిన్ను కూడా కలిపి చెప్పేస్తాను ఎక్కువ మాట్లాడితే. ఓహో, నీకంత పొగరా? పోలీసులు రాని రాని, నిన్ను నేనే పట్టిస్తా. రేయ్ మనోజ్, చూడరా. చేదిరా. ఆపండ్రా. మీ ఇద్దరికి ఓ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి.
మన ముగ్గురం కలిసికట్టుగా ఉంటేనే ఈ ప్రాబ్లం నుంచి మనం బయట పడగలుగుతాం. నేను వీడికి సపోర్ట్ చేయను. ఓ రేయ్, నువ్వు టెన్షన్ పడుకో, ఇదంతా నేను చూసుకుంటాను. వీడిని మాత్రం హ్యాండిల్ చేసుకో. చూపిస్తా ఉంటా, కొట్టావు కదా. సార్ రండి రండి రండి. ఇప్పుడు నేను ఫ్లష్ చేశాను, కావాలంటే ఇంకోసారి వెళ్ళి చెక్ చేసుకోండి. పక్కకు జరగరా ఈడియట్. సార్ అతను ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదు నువ్వు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆటలుగుందా? ఒక్క వేలి ముద్ర చాలు సాక్ష్యాధారం లేకుండా పోవడానికి. మర్డర్ జరిగిన చోటు మేము సీల్ చేసేసాం. మర్డర్ చేసింది ఎవరో నాకు ఇప్పుడే అర్థమైంది. ఒక్క గంట చాలు, ఆ లోపల నేను వాడి బొక్కలో వేస్తా. ఇంకా వాడికి సపోర్ట్గా ఎవరున్నారో తెలుసుకోవాలి. అంతవరకు ఈ ఫ్లాట్స్ అన్నీ నా కంట్రోల్లో ఉండాలి ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రాగేషన్.